దేవునికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ మంత్ దేవుని దాసులు అమ్మతేజ గారు ఇక్కడ ప్రేయర్ పెట్టినప్పుడు ఆ రోజు నేను అటెండ్ కావడం జరిగింది. నేను కూర్చొని బయట కూర్చొని వాక్యం వింటున్నప్పుడు వారు వాక్యంలో వారి సాక్ష్యాన్ని కూడా షేర్ చేస్తున్నారు. ఏమనంటే, నాకు ఈ హన్మకొండ వరంగల్ అంటే చాలా ఇష్టం, ప్రేమ. ఎందుకంటే నేను ఇక్కడ స్టేషన్ గన్పూర్ COM ఆర్ఫనేజ్లోనే నేను పెరిగాను. మా నాన్న ట్రైన్లో తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయేది అని చెప్తా ఉన్నాడు. చెప్తున్నప్పుడు వెంటనే నాకు గతం అంటే నేను ఆ టైంలో 2001లో అదే COM స్టేషన్ గన్పూర్ పాలకుర్తి రోడ్లో ఉండే ఆ COMలో నేను బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఆ విధంగా దేవుని దాసులు చెప్తూ నాకు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అందరికీ అమ్మ నాన్న లేదా బాబాయ్ ఎవరో ఒకళ్ళు వచ్చి బిస్కెట్స్ స్నాక్స్ ఇస్తుండేవాళ్ళు, నాకైతే ఎవరు రాకుండేవాళ్ళు. వాళ్ళు నా ఫ్రెండ్స్ అంతా కూడా స్టడీ అవర్స్లో కూర్చొని స్నాక్స్ చాటుగా తింటూ ఉండేవాళ్ళు, నాకు ఇవ్వకుండా నేను ఎంతో ఏడుస్తూ ఉండేవాడిని అని వారు చెప్తున్నప్పుడు నేను వినడం జరిగింది. వెంటనే నేను సంతోషపడ్డాను. ఒక అనాథగా నాతో పాటు, అంటే నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో గొప్పవాడు. కానీ మన జీవితంలో ఒక అద్భుతం జరిగే వరకు కూడా దేవుని గొప్పతనం మనకు తెలియదు. నిజంగా ఆ టైంలో 2001 అంటే అప్పుడు నాకున్న ఏజ్లో దేవుని దాసులు హాఫ్ ఏజ్, నాకున్న ఏజ్లో వారి ఏజ్ హాఫ్ ఏజ్ అప్పుడు 2001లో. కానీ నిజంగా నేను రీసెంట్గా వారి గురించి ఆలోచన చేసినప్పుడు చాలా సంతోషించాను రియల్లీ. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నేను ఇక్కడే ఈరోజు కలవడం జరిగింది. మళ్ళీ ఈరోజు కలిసి నేను అప్పుడు 2001లో అక్కడ ట్రైనింగ్ చేశానని చెప్పినప్పుడు చిన్న సాక్ష్యాన్ని షేర్ చేయమని అడగడం జరిగింది. నిజంగా ఈరోజు ముందు కూర్చొని నేను వారు చెప్తున్న వాక్యాన్ని వినడం, నేను గత 3 నెలల నుంచి నేను ఇంట్లో కూడా లైవ్ కూడా చూస్తూ ఉన్నాను. నేను వారి పరిచర్య లేదా వారి వాక్య పరిచర్య, దేవుడు వారి ద్వారా కృపావరాలు ఆత్మవరాలతో దేవుడు వారిని వాడుకునే విధానం, నిజంగా అదే COMలో ఎన్నో బ్యాచ్లు ఎంతోమంది ట్రైనింగ్ చేశారు. నేను కూడా ట్రైనింగ్ చేశాను. దేవుని దాసులు ఒక అనాథగా ఉన్నాడు అక్కడ, నేను ఒక ట్రైనింగ్ చేశాను. కానీ నా జీవితం కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు. వాటి నెరవేర్పు కొరకు నేను నిరీక్షణతో ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే, దేవునికి మహిమకరంగా ఎంతోమంది ట్రైనింగ్ చేశారు. దేవుని దాసులు అనాథగా ఉన్న అదే COMలో ఎంతోమంది దేవుని దాసులు. నేనేం చెప్పాను అంటే, నా ఏజ్లో 2001లో నాకున్న ఏజ్లో వారి ఏజ్ అప్పుడు హాఫ్ ఏజ్. కానీ ఇప్పుడు నేను వారి దగ్గర ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చాను. వారు నా కోసం ప్రేయర్ చేశారు. వారిని ఎట్లా అంటే, వారిని చూసినప్పుడు ఎంతో మెచ్యూర్డ్గా మాట్లాడడం, నిజంగా వారి అనుభవాలు అంటే, వారు అమ్మ లేక లేదా నాన్న ఎవరి దిక్కు లేక అటువంటి సిచ్యువేషన్స్లో కూడా వారు సూసైడ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏదో వేరే రాంగ్ వేలో వెళ్ళకుండా దేవుణ్ణి పట్టుకొని, ఇప్పుడు ఒక మాట వారు మాట్లాడుతూ దమ్ముండాలంటున్నాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం అనిపించింది. నిజంగా దేవుణ్ణి నమ్మాలన్నా, దేవునిపై ఆధారపడాలన్నా, దేవుని సేవ చేయాలన్నా ఆ దమ్ముండాలని ఆ మాట చక్కని మాట. అదే రీతిగా వారి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడడం. నిజంగా ఇప్పుడు ఎవరైతే పరిచర్య చేస్తున్నారో మన తెలంగాణ ఆంధ్రాలో చాలా సీనియర్ దేవజనులు, వారితో పాటుగా సమానంగా ఇంత టీంను కలిగి, అంత ఎక్విప్మెంట్ కలిగి, ఇంత గొప్ప మీటింగ్స్ని అంత చిన్న ఏజ్లో అటువంటి ఒక అనాథ దిక్కులేని స్థితి నుండి వచ్చి ఈ రీతిగా పరిచర్య చేయడం దేవునికి మహిమ, దేవుని కార్యము, దేవుని అద్భుతము. దేవుడు వారికి అనుగ్రహించిన ఆ దమ్ము అని చెప్పవచ్చు, ఆ విశ్వాసము, ఆ దమ్ము. ఆ రీతిగా దేవుడు వారిని వాడుకుంటా ఉన్నాడు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దేవుని దాసులకు వందనాలు. మీ అందరికీ ఒక్క చిన్న మాట, మీ దగ్గరికి వచ్చి అన్న ఒకసారి ఏదో మాట్లాడంట, దయచేసి మా కోసం అవి చేయంటే చెప్తారా? అయితే యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను. నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ మంత్ నేను ఇక్కడ అటెండ్ అయినప్పుడు దేవుని దాసులు COMలో
చేశానని చెప్పినప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి నాతో పాటు ట్రైనింగ్ చేసిన సురేందర్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, బ్రదర్ ఉన్నారు. ఆయన ఫోన్ చేసి మాట్లాడాను. మనం అప్పుడు CYMలో ఉన్నప్పుడే ఈ పాస్టర్ గారు అక్కడ అనాథగా ఉన్నాడట, నేను మాట్లాడడం జరిగింది. అవును అక్కడ ఉన్నాడు, అక్కడ మన దగ్గర మనతో పాటే ఆర్ఫనేజ్లో ఉన్నాడు అంటే నేను ఆలోచనలు పడ్డాను, ఎవరు అని ఆలోచనలు పడినప్పుడు ఒక్కటే మాట నాకు గుర్తు వచ్చింది. అప్పుడు డైనింగ్ హాల్లో ఉన్నాం. అన్న నన్ను జాతవా అన్న అన్నాడు అనమాట. ఒక మాట అంటే అదొక మాట మాత్రమే నాకు గుర్తుకొచ్చింది. అంటే అప్పుడు ఆ మాట మాట్లాడినప్పుడు నేను చూసుకుంటా తమ్ముడు, నేను చూసుకుంటా, దానిదేముంది అని అప్పుడు మాట్లాడాను. అట్లా నిజంగా దేవునికి మహిమగా ఈ రీతిగా వారిని కలవడం, ఈ రీతిగా దేవుడు వారిని వాడుకోవడం. ఇంకా నిజంగా నాకు అనిపిస్తుంది ఇది ఈ మధ్య కాలంలో వారిపైన అటాక్ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆన్లైన్లో ఆ లైవ్ కూడా నేను చూస్తున్నా, ప్రతి లైవ్ చూస్తున్నాను. కానీ ఏంటంటే వారు ఒంటరిగా ఉన్నారో, చిన్న ఏజ్ అని చెప్పేసి వారు అటాక్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నేమ్స్ కాలింగ్ అనేది ఒక బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన అనే కృపావరాల ద్వారా ఎంతోమంది దేవజనులు, DGS దినకరం గారు కావచ్చు, పాల్సన్ రాజయ్య గారు, ఈ విధంగా చెప్తూ వెళ్తే ఎంతోమంది, థామస్ అయ్య గారు, అనేక మంది దేవజనుల ద్వారా దేవుడు పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అదే కృపావరాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. ఎందుకు ఎటువంటి అసూయ లేకుండా అటువంటి వారు ఇంత చిన్న ఏజ్లో ఒక అనాథగా, ఒక దిక్కులేని స్థితి నుండి దేవుడు లేవనెత్తి వాడుకుంటున్నప్పుడు సంతోషించి ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ విధంగా ఆ అసూయ లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. దేవుడు జాషువాకి, యెహోషువకు ఒక వాగ్దానం ఇచ్చిన గుర్తుకొచ్చింది. నేను కూర్చున్నప్పుడు ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవనేరడని యెహోషువకు ఇచ్చిన వాగ్దానం దేవుని దాసుల జీవితాల్లో పరిపూర్ణంగా వాళ్ళని కోరుకుంటున్నా. దేవుడు వారి ఈ పరిచర్య ఇంత మాత్రమే కాకుండా వారి జీవితాంతము దైవ చిత్తానుసారమైన పరిచర్య చేయాలని, దేవునికి మాత్రమే మహిమకరంగా పరిచర్య చేయాలని నా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.